ద్విజః వేద పాఠంతు విప్రాణ బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణః. పుట్టిన ప్రతి ఒక్క జీవి, పుట్టిన ప్రతి ఒక్క మానవుడు శూద్రుడు, అంతరానుడు, శూద్రుడు, పంచమ జాతి. మనము ప్రపంచంలో ఏమంటాం? మానవులని పంచమ జాతి, అంతరానుడు, శూద్రుడు అంటాం. అది కాదు, అది తప్పు, శుద్ధ తప్పు. ఎట్లా అంటే కొందరు స్వలాభం కోసము వీళ్ళు మాలోళ్ళు, వీళ్ళు మాలోళ్ళు, వీళ్ళు శూద్రులు అని పెట్టి, అది శుద్ధతో కాదు. ఎవరైతే పుట్టిందో, మానవుడిగా పుట్టిన ప్రతి జీవిగా పుట్టిన ప్రతి ఒక్కటి పుట్టిన శూద్రత్వమే. అంటరానిది. దేనికి అంటరానిది? అంటరాని వాళ్ళు అంటే మనం ఏమంటాం, వేరే క్యాస్ట్ వాళ్ళు వచ్చి ఇది కూడా ఇక్కడ రావద్దు, ఈ గుడికి రావద్దు, ఆ గుడికి రావద్దు, హనుమాన్ మందిరికి రావద్దు, శూద్రులు హనుమాన్ మందిరికి రావద్దు అంటారు. అది కాదు, మనకంత తప్పు తప్పు చెప్పి చెప్పి పెంచి ఇంత పెద్ద చేసి ఆ తప్పునే మోసుకుంటూ బతుకుతున్నాం. మన పిల్లలకు కూడా ఆ తప్పునే ఇచ్చేస్తాయి. ఇప్పుడు మాలో వాళ్ళు అంటే దాని వాళ్ళు శూద్రులు గుడికి రావద్దు అన్నారు. అదే ఇప్పటి వరకు మనం పాటించిన తెలియక, అజ్ఞానంతో, మనకి తెలియక మనం ఏం చేస్తాం? మన పిల్లలకు కూడా అక్కడ చెప్తే వాళ్ళు అక్కడ చేస్తారు. అది శుద్ధ తప్పు. జన్మనాజ అయితే శూద్ర, పుట్టిన ప్రతి ఒక్క మానవుడు శూద్రుడే. ఎందుకు శూద్రుడు? భగవంతునికి అంటలేడు. పరమాత్మ తత్వాన్ని, భగవంతుని చూడనోళ్ళు ప్రతి ఒక్కరు శూద్రులే. జన్మనా జాయతే శూద్ర, కర్మనా జాయతే ద్విజః. పుట్టిన ప్రతి ఒక్క జీవి శూద్రుడైనప్పుడు మరి ద్విజుడుగా ఎట్లా ఉంటాడు? ఎట్లా ఉండాలి? జ్ఞానం కోసం గురువును ఆశ్రయిస్తే రెండోసారి పుట్టినట్టు. ఇప్పుడు గురువు గారు అన్నారు, మాంసపిండంగా పుట్టినమా శూద్రులమే. అదే మంత్రపిండమైనమా అంటే గురువుని ఆశ్రయించి మనం మంత్రోపదేశం తీసుకొని సాధన చేస్తా ఉంటే మనం మళ్ళీ పుట్టినట్టు, మంత్రపిండంగా పుట్టినట్టు. అప్పుడు మనం భగవంతునికి అంటుతున్నాం. అంతకుముందు అంటరాని ఇప్పుడు ఎవరైతే గురువుపదేశం తీసుకోలేరో వాళ్ళందరూ శూద్రులే. మీరు విశ్వసించినా విశ్వసించకపోయినా భగవంతుడు గురువును చేరని ప్రతి ఒక్కరు శూద్రుడే. గురువుని చేరిన ద్విజః, రెండోసారి పుట్టినట్టు. మాంసపిండంతో పుడితే సరిపోదు, మంత్రపిండం అవ్వాలి. మనమే ఒక ఋషిలాగా, ఒక యోగిలాగా, శంకరమ్మ మాట మంత్రపిండమై ఒక యోగిని అయిపోయి అహం బ్రహ్మాస్మి స్థితికి వెళ్ళి ఆమెనే పరమాత్మ స్వరూపమై వెలుగొందుతుంది. ఇప్పుడు పూజలు కూడా అందుకుంటుంది. ఏ విధంగా? గురువును చేరింది, సాధన చేసింది. ఆమె కూడా అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, నేనే బ్రహ్మను అని తెలుసుకొని ఆమె అఖండ జ్ఞానంలో, అఖండ పరమాత్మలో కలిసిపోయింది. మరి జన్మనా